ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వరద వచ్చింది, వరద కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వచ్చిందంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తూనే ఉంటారు, అది మామూలుగా. ఈయన మీద వాడు, వాడి మీద వీడు, అదంతా మామూలుగా. దాన్ని ఓడి పట్టించుకుంటాడు. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆడి మీద అంటాడు, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈయన మీద అంటాడు. ఇక చేతోడు చేస్తున్నాడు, పోయేది పోతూనే ఉంటుంది. ఇదంతా మామూలే, దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. చేతుడు వాళ్ళు ఎవరైనా ఒకటికాడ. ఇప్పుడు అంతమంది అంటే అందరికి అందాలంటే అందదు, ఓడేం చేయరు. అంతమందికి అందాలంటే దిక్కు ఉండిపోతారు. వాళ్ళు మొత్తుకుంటారు అనుకునే వాళ్ళు, మాకేం అందలేదు, మాకేం ఇవ్వలేదని. ఇక అందలేదని ఏం చేశారని వీళ్ళు అంటారు. అది అంటే ప్రభుత్వానికి ముందుగానే వరద వస్తుందని తెలిసినా కూడా ప్రజలను అప్రమత్తం చేయలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తారు, అట్నే ఇస్తారు వాళ్ళు. వాళ్ళతో వీళ్ళు అనలేదు, వీళ్ళు అంటారు. అది మామూలే. వీళ్ళేం బాగా చేసినట్టు వాళ్ళేం బాగా చేయలేదు అంటారు, అంతే. ఏంటి మరి ఇలాంటి ఆరోపణల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూసేదేముంది, ఇక చూస్తున్నారు పబ్లికే. ఇక నచ్చినోడు ఏమో బాగానే ఇచ్చాడు అంటాడు, నచ్చినోడే మాకేమి ఇవ్వలేదు అంటాడు. ఇవ్వలేదు అనుకున్న పబ్లిక్ వచ్చిందనుకో, వాళ్ళు ఏమంటారు, మాకు ఏం చేయలేదు, పబ్లిక్ ఏం సాయం చేయలేదు, ఈ గవర్నమెంట్ వచ్చేది వాళ్ళు అంటారు. ఇక అదంతా మామూలే. దీని గురించి అయితే కృష్ణా బ్యారేజీకి వరద రావడం జరిగింది, దానికి 4 బోట్లు కూడా కొట్టుకు రావడం జరిగింది. దీని కూడా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, దీనిపైన కూడా వాళ్ళు అంటారు. మరి అది వైసీపీలే అంటారు, వాళ్ళు వైసీపీలే అంటారు. మరి ఇంకా తేలిందో తెలియదు, వైసీపీలు అంటారు వాళ్ళు. మరి ఎవరే ఇంకా మొత్తం పూర్తిగా అందలేదు అనుకుంటే ఇంకా వార్త. మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్తారు 2 రోజులు పోతే. అది సార్, ఈ వరద సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకి ఎలా సహాయం అందించారంటే మీరు ఏం చెప్తారు? ఎలా సహాయం అందిస్తారంటే అందిస్తుండు, బాగానే అందిస్తుండు. కాకపోతే అందరికి అందంటే అందదు. ఇప్పుడు వీడు వచ్చారనుకో, 100 మంది వచ్చారనుకో, 10,000 రూపాయలు అందుకుంటారు. అనుకున్నాడు నడవలేనోడు ఆయనకు అందదు. అందరికి అందియాలంటే ఓడి వల్ల కాదు, అది మామూలే. రిటైనింగ్ వాల్ అయితే జగన్మోహన్ రెడ్డి కట్టాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే పరిస్థితి ఎలా ఉండిపోయేది అంటారు? కృష్ణలంక ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మునుగుతూ ఉంది. ఆ రిటైనింగ్ వాల్ వల్ల ఏంటంటే అక్కడ ప్రొటెక్షన్ వచ్చింది, వచ్చి అది మునగలేదు. అది కాదు సార్, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగనగర్ కానివ్వండి, డాబాకోట్ల సెంటర్ కానివ్వండి మునిగిపోయిందంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ప్రజల్లో వస్తూ ఉంటాయి. ఆ బుడమేరు మీద ఉండే వంతెన రెగ్యులేటర్లో అవి ఒకసారి వచ్చి పడుతుంది, ఎత్తేసేటప్పుడు ప్రజలు మాకు వీళ్ళు ముందుగా ఇన్ఫామ్ చేయలేదు, దానివల్ల మేము మునిగిపోయామనేది అనుకోవటం జరుగుతూ ఉంది. అది కాదు సార్, ప్రభుత్వానికి వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసింది, కానీ ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా? ప్రభుత్వానికి ముందు తెలియజేసినా, ప్రభుత్వానికి తెలిసినా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటేనే ఈ మునకలోళ్ళు ఒక్కొక్క ముందుకొచ్చి ఒక రకంగా ఒడ్డున పడిపోయారు. అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, తీసుకోకపోతే ఉండరు కదా. అది అయితే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకి సహాయం అందించడంలో విఫలం అయిపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట, నిజమేనంటారా? ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే, అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వచ్ఛంద సంస్థలని స్వతహాగా వచ్చి మీరందరూ సహాయ సహకారాలు అందించమంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా అదే చెబుతాడు, మరి అంతకుమించి ఏముండదు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం ఆదుకున్న వరకు ఆదుకుంటుంది. ఈ స్వచ్ఛంద సంస్థలని, వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళని మీ సహాయాలు మీరు అందిమని చెబుతున్నారు. అది తర్వాత చాలామంది సహాయాలు చేస్తున్నారు కదా, సినిమా యాక్టర్లు, బోని యాక్టర్లు అవన్నీ ప్రజలకు చేస్తూ ఉన్నారు. అది ఈ విపత్తు అనేది సడన్లీగా వచ్చి పడినప్పుడు ఏం చేస్తా, అది పొజిషన్. అంటే కృష్ణా బ్యారేజీకి 4 పడవలు కూడా, బోట్లు కూడా కొట్టుకు రావడం జరిగింది. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కొట్టుకొచ్చిందంటే వరద వచ్చినప్పుడు మరి అక్కడ లాకేసి ఉండేవో, లాకేసి లేవో, కొన్ని లంగర్ చేస్తారు కదా. ప్రతిదాన్ని ఒకళ్ళ మీద నిందేయటం కాదు. ఈ ఫోర్స్కి, ఫ్లడ్ ఫోర్స్కి వచ్చేసి ఉంటాయి, అది తెగిపోయి ఉండొచ్చు గొలుసులు. అది
అంటే సహజంగా ఏంటంటే ప్రతిపక్షాలు ఇతర పార్టీలు ఆరోపణ ఉండాలి. ఆరోపణలు అయితే ప్రభుత్వం మేల్కోదు. అది ఆరోపణ అనేది సమస్యను తెలియజేస్తుంది. సమస్య తెలియజేసిన తర్వాత ప్రభుత్వాల సమస్యని పరిష్కారం కోసం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 4 బోట్లు ఉన్నాయో ఈ నందిగం సురేష్ అనుచరులు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలోనైతే ప్రచారం జరుగుతుంది. అవి ఎవరియో మాకు తెలియదుగా. మరి ఆ బోట్లు ఎవరో నందిగం సురేష్ అనుచరులు ఎవరియో మాకైతే. అంటే ఎలాంటి సమాచారాన్ని అంతటికి నమ్మొచ్చు అంటారు? మాకు తెలియదు ఎట్లా చెప్తాం ఆ సమాచారం. దాని మీద ఏదో అధ్యయనం చేసి ఉంటే చెప్తాం. కానీ ఇలాంటి ఆరోపణలు చేయొచ్చు అంటారా? అది చేయటం సబబు కాదు కదా. ప్రభుత్వం అజాగ్రత్త ఉంది, ప్రకృతి విపరీతం. ప్రభుత్వం యొక్క ఇది అని ప్రభుత్వం బాగానే చేసింది కదా పనులు. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం జరిగిందంటూ కూడా కొన్ని ఆరోపణలు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు దాంట్లో. ఇవన్నీ చెప్పుకోతే అప్పుడు ప్రకృతి మీద ప్రభుత్వానికి ఏం తెలుసు, ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిందని వరదలు అవన్నీ. ఇప్పుడు ఆ వరదలు ఇది వరకే మరి కట్టలు దిగిపోయినప్పుడు 4 ఏళ్ళ నుంచి రిపేర్ లేదు కదా. మరి అప్పుడు ఉంటే అటు పోయేది. అందుకే ఇప్పుడు కృష్ణానది కూడా బాగా వచ్చింది కాబట్టి ఆ నీరంతా అటు వచ్చేసింది. అటు కృష్ణానది బాక ఇప్పుడు బండ్లు వేశారు కదా, బండ్లని కంప్లీట్ చేశారు, దాని ఇది అవుతుంది. అంటే ఎంత భారీ నష్టం జరిగినా కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అంటూ కూడా కొంతమంది చేస్తున్న ఆరోపణ. ఎవరు తిట్టేది? నువ్వు వెళ్ళి చూసావా? నువ్వు చూసావా? నువ్వు వెళ్ళి అక్కడ చూసావా? నేను వెళ్ళి చూసా. ప్రభుత్వం పట్టించుకోలేదనేది లేదు. ప్రభుత్వం మ్యాక్సిమం చేయాల్సింది చేశారు. అంటే ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అది పూర్తి తప్పు. వైసీపీకి ఏమందయ్యా? ఆ రౌడీల రాజ్యమే కదా. ఆ రౌడీలు వాళ్ళు చేసిన వైసీపీ వాళ్ళు మాట్లాడారంటే దానికి వాల్యూ లేదు అసలు. ఇవాళ ఎడ్యుకేటెడో లేదు మా సమాజంలో ఉంది. ఇప్పుడు మీ బోర్డు కుర్రాళ్ళు ఉన్నారు, మీకు ఇంకా పరిజ్ఞానం పూర్తిగా రాదు. మీరేంటంటే ఆర్థికంగా ఎటు సహాయం అనేది అటు మొగ్గుతారు. మంచి చెడు విచక్షణ అనేది ఉండదు మీకు, తక్కువ. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా అంతే. వాళ్ళు కేవలం డబ్బు మీద ఆశించేవాళ్ళు. అది సార్, కృష్ణా బ్యారేజీకి భారీగా వరద రావడం జరిగింది. 4 బోట్లు కూడా కొట్టుకు రావడం జరిగింది. దీనిపైన కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవును, అది నిజంగా వాళ్ళే కదా ఆ బోట్లు. ఆ ఇసుక దోలేవాడు ఆ నందిగం రమేష్ది అయ్యాయి. వాళ్ళు చుట్టాలి ఆ నందిగం సురేష్. వీళ్ళంతా దొంగ వ్యాపారం చేసేవాళ్ళయ్యే అయ్యాయి. ఆ బోట్లు ప్రత్యేకంగా అక్కడికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు నీ బోట్ అయితే నువ్వేం చేస్తావు? లంగరా వేయాలి కదా. మరి ప్లాస్టిక్ తాళ్ళు పెట్టి కట్టేసి వదిలేసేట ఇవన్నీ కావాలని చేసేయాన్ని. ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి మనకి వస్తాయి ఇవన్నీ. అంతేగాని పూర్తిగా ఇదేం లేదు కదా. ప్రభుత్వం చెయ్యకపోతే అనుకోవచ్చు. ఇప్పుడు అదే ఆ ఏరియాలో పోతే మనకు తెలిసిద్ది. అయితే గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ బోట్లు కూడా చర్చికి రామానండి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. గుడివాడ రమ్మనండి, చర్చికి రమ్మని చెప్పడం. వాడు గుడివాడ అమర్నాథ్ ఏముందని వాడికి ఏముంది? జోగి రమేష్ వీళ్ళంతా రాజకీయ అనుభవం ఏముందని వాళ్ళకి? ఒక రౌడీజంగా ఇది మాట్లాడటమే. కానీ మరి గుడివాడ అమర్నాథ్ ఇవాళ ఎక్కడ ఆపట్లేదు. మరి వాడి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదీ వాడే చూసుకున్నాడు కదా. ఇవాళ బయటికి రాడే, మరి ఇవాళ రాడేమయ్యా? మరి వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు కదా, సైట్లో రావచ్చు కదా. మీ బడి కుర్రాళ్ళందరూ ఇటువంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొద్దిగా వాళ్ళు అట్లా వస్తున్నారు. మీ జీవితాలు నిలబడవు మొంగలు. అది మీకు స్టాండర్డ్ లేకుండా పోద్ది. అయితే గుడివాడ అమర్నాథ్ ఏమంటున్నాడంటే, మేము ప్రజలకి అండగా నిలిచే వాళ్ళమే కానీ ఇలాంటి నష్టానికి మేము ఎందుకు దారిస్తామని చెప్పేసి కూడా వచ్చినప్పుడు ఇక్కడ రావాలి కదా. ఇక్కడికి రావాలి కదా. అండగా నిలబడటం అంటే అంతే కదా. వరదలో నిలబడ్డాలి, సహాయం చేయాలి కదా. ఎవడొచ్చాడు మరి? ఎవరు రాలేదే. ఇవన్నీ రాజకీయంగా లబ్ధి పొందటానికి, ప్రచారం చేసుకోవటానికి. ఇక ఆ సాక్షి టీవీలో ఇవన్నీ ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. ఇంక వేరే దాంట్లో ఏది మాట్లాడరు కదా. 99 ఇప్పుడు ఆ టీవీలో కూడా అందరూ కరెక్ట్గా ఉండేవాళ్ళు లేరు కదా. డబ్బులు మోసపోయేవాళ్ళు అందరూ. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ TV9 కానీ 10 టీవీ కానీ ఇవన్నీ డబ్బుల కోసం అప్పుడు జగన్ గారు భయపెట్టే కదా వాళ్ళందరూ లోపడుతుంది. మరి ఇలా మాట్లాడరే వాళ్ళు. వరద బాధితుల్ని పట్టించుకోకుండా దారి మళ్లించడం కోసమే వీళ్ళు చేస్తున్న బోట్లని దానిపైన బురద జల్లి రాజకీయం చేస్తున్నారంటూ కూడా గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. అవన్నీ తప్పయ్యా.
ఏదో వాడు మాట్లాడే అసలు పట్టించుకోవటమే తప్పు. గుడివాడ అమర్నాథ్ పెద్ద ఇదేం కాదు, మీకన్నా హీనం నన్ను అడిగితే. ఇంకా మీరు కష్టపడి పని చేస్తున్నారు. వాడికి అది లేదు, ఏదో చదువుకొని చచ్చాడని. వాడు ఇంకోటి ఎవడో ఉండాలి కదా బాగా చదివినాడు ఉత్తరాంధ్ర, వాళ్ళు అంతే క్యారెక్టర్లెస్ ఫెలోస్. అది కాకపోతే ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఎట్ట చలాయించారో మీరు చూసే ఉంటారు కదా, మీరు అభిమానులే కదా. అప్పుడు ఏ విధంగా చలాయించారు బెజవాడ, గుంటూరు జిల్లా కానీ, మరి వాడు ఆ బాలినేని వాడు ఒంగోలులో ఎట్ట చలాయించారు. మరి వాళ్ళు ఎక్కడ కనపడ తుపాకీ గుండు దొరకట్లేదు ఎవడం, ఏమీ లేదు. మీ బోటు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ లంజోళ్ళు పైకి వచ్చారు అంతే, అంత తప్పితే నథింగ్ ఎల్స్. రాజకీయం శూన్యం వాళ్ళకి, ఏమనుగడా లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద వచ్చిందంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు, నిజమేనంటారా? అదే ప్రభుత్వం ఏం చేసిద్ది అన్న బాబు, దానికి వరద ఎక్కడో వచ్చి ఎక్కడో కట్ట దిగిపోతే ప్రభుత్వం ఏం చేసిద్ది? అక్కడెక్కడో బుడమేర దగ్గర కట్ట దిగిపోతే ప్రభుత్వం అదే ఇప్పుడు చాలా పంచుతున్నారుగా, వాళ్ళు పంచేవాళ్ళు పంచుతున్నారు, ఇంకా పబ్లిసిటీలో చాలామంది వరకు వేరే వాళ్ళు కూడా పంచుతున్నారుగా. ఇంకెక్కడ వాళ్ళు అయినా మూడో కట్ట కూడా పూర్తి చేశారు కదా వేగవంతంగా. నిమ్మల ఆయన రామానాయుడు ఉన్నాడు కదా, ఆయన 3 రోజులు నైట్లు పగలు ఉండి కట్ట కూడా పూర్తి చేశాడు కదా. అదేం లేదు, ప్రభుత్వం ఏం చేసిద్ది? ఇంకా ప్రభుత్వం ఇంకా పడలా, ఇప్పుడు బాగానే చేస్తుంది. అంటే మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరి విజయవాడ మొత్తం మునిగిపోయిందని చెప్పేసి కూడా ఆరోపిస్తాను కదా. అదంతా ఫేక్ న్యూస్ అన్న, అదంతా ఏమో ఉండదు. ప్రభుత్వం ఏం చేసిద్ది? ప్రభుత్వం ఏమన్నా కక్ష కట్టి ఏమన్నా కట్టం ఏం చేసింది ఏంటి? ప్రభుత్వం చేసేయడానికి ప్రభుత్వం ఏం చేయట్టు, అదంతా ఫేక్. వాతావరణ శాఖ ప్రభుత్వానికి ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ ప్రజలకు వెళ్ళి చెప్పలేదంటూ కూడా కొంతమంది ఆరోపిస్తారు. అలర్ట్ అలా చేసిందంటే కరెక్ట్నే ఆల్రెడీ ముందస్తు చెప్పారుగా అందరికీ. కరెక్ట్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ముందస్తు వాతావరణ సంగతి చెప్తే దాని గురించి ఆల్రెడీ చెప్పారుగా. కరకట్ట ఉన్న వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చారు, అక్కడి నుంచి ఖాళీ చేసామని చెప్పారు. ఆల్రెడీ అందరినీ ఖాళీ చేశారు వాళ్ళు. కొంతమంది ఖాళీ చేశారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనుకున్నాం, కానీ బుడమేరు ప్రాబ్లం వస్తుంది అనుకోలేదు కదా ఎవరు. అందులో ఎందుకు ప్రకాశం బ్యారేజ్కి ఎంతవరకు గ్రీజ్ పెట్టలేదంట పోయినసారి ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేసిద్ది ప్రభుత్వం? ఏం కారణం అయ్యిద్ది? అవన్నీ ఫేక్ న్యూస్ అన్న. బ్యారేజీకి వరద రావడంతో 4 బోట్లు అయితే కొట్టుకొచ్చాయి. దీనిపైన కూడా కొన్ని ప్రచారాలు జరుగుతాయి. తెలియదు అన్న, అది ఎందుకు కొట్టుకొచ్చాయో మనకెట తెలుస్తుంది? మనకి తెలియదు. అది ఎవరు చేశారు? అది అన్ఎక్స్పెక్టెడ్గా కావాలని ఎవరు చేయలే, కానీ ఆ లంగర్లకి ఏయో ఫైబర్కి సంబంధించిన తాళ్ళు కట్టారంట, దానివల్ల తెగడం వల్ల అవి వచ్చినాయంట. కానీ ఎవరు కావాలని చేయలే, దానివల్ల ఏమైంది లేదు. ఎవరు కావాలని ఎందుకు చేస్తారు? ఏమైనా జరిగితే జనాల మీద పడింది తప్ప ఏమవ్వదు కదా, అది ఏం జరగదు కదా. అయితే వరద వచ్చిన ప్రాంతాల్లో కానివ్వండి, విజయవాడ ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించారని మీరేం చెప్తారు? బాగా చేశారన్న ఆయన అవజన్ తిరుగుతుండే ఆ ఏజ్కి బాగానే తిరుగుతున్నాడు, బాగానే చేస్తాడు. మీరు అటు వెళ్ళి సింగనార్కి వెళ్ళి చూడండి, ఎక్కడో మూల ప్రాంతంలో వాళ్ళకి అందట్లేదు, కానీ చాలామంది వరకు నేను వెళ్ళి చూసి వచ్చానన్న. చాలామంది వరకు చాలా ట్రస్టులు పంపిస్తున్నాడు. ఆయన చేసేది కాక చాలామంది మన విజయవాడలో ఉన్న వాళ్ళేంటి, బయట వాళ్ళు ఉన్న వాళ్ళేంటి చాలా మంది తీసుకొస్తున్నారు. ఏ వాటర్ బాటిల్లే కానీ ఎక్కడో ఉన్న మూల ప్రాంతాలకే అందట్లేదు కదండి, చాలామంది వరకు అందుతుంది, బాగానే చేస్తున్నారు ఇప్పుడు అంత ప్రభుత్వం అయితే. ఇప్పుడు వరద వచ్చిందంటానికి కారణం ప్రభుత్వం అయితే కారణం కాదు, అది ఇంకా తొందరగానే పూర్తి చేయగలిగారు, కానీ వరదకి దానికి సంబంధం లేదు, అది పెద్ద ఏముండదు. అంటే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడంలో విఫలమైందంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. దేని విషయంలో సహాయం? వరద బాధితులకి ఆహారం కానివ్వండి, మంచినీరు ఎందుకు జరగట్లేదు అన్న? ఆవాసం జరుగుతుంటే మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏదో జరగట్లేదు, బాగా చూడట్లేదు అనుకుంటున్నాం, కానీ బాగానే జరుగుతుంది. అక్కడికి వెళ్ళాం, మేము కూడా చూసి వచ్చాం, బాగానే అందుతుంది. కానీ ఎక్కడో మా లోపల ఇప్పుడు 100%లో ఎక్కడన్నా 90% 80% జరిగిద్ది, 100% జరగదు. న్యాయం అయితే ప్రభుత్వం తీసుకున్న దగ్గర ఎక్కడొకక్కడ ఉంటారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎంతమంది జనాభాలో 100 మందికి న్యాయం జరగాలని లేదు కదా, ఓ 90% వరకు జరిగిద్ది అంతే తప్ప. ఎలాంటి ఆరోపణలు ఎలా చూడవచ్చు అంట? ఎలా చూడాలంటే ప్రభుత్వాన్ని అయితే కనుక తప్పుడు ప్రచారం అయితే చేయకూడదు. ప్రభుత్వం ప్రకారంగా బాగానే చేశారు వాళ్ళు అయితే కనుక. ఈ బోట్లు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకొచ్చి కావాలని వదిలేరా, లేకపోతే వరద వల్ల మీరు పట్టించుకోవడం వల్ల మీ వల్ల ఇలా జరిగింది అనటానికి బుడమేరు ఎవరు తెగుతుంది అనుకోలే. ఇంతవరకు కూడా ఎప్పుడు తగలది. ప్రకాశం బ్యారేజ్ వైపే అందరి కళ్ళు ఉన్నాయి, కానీ
బుడవేరు వైపు ఎప్పుడు తెగిద్దని ఎప్పుడు తెగడం కూడా జరగలేదు కదా. దానివల్ల మనం పెద్ద ఆలోచించాల్సింది వీళ్ళ గురించి కూడా అసలు మాట్లాడకూడదు. మొన్న వెళ్ళి బొత్స సత్యన ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రభుత్వంలో మీకు ఇలాగే జరగాలి, వాళ్ళు ఎవరిని వచ్చారా చేశారా అని చెప్పేసి మాట్లాడారంట. మహిళలు ఎదురు తిరిగారు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, అక్కడ ఆ మాటలు మాట్లాడడం ఏంటి. నన్ను వచ్చి జగన్ వచ్చాడు అక్కడికి, ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడో నీళ్ళు అంట ఇక్కడ గేట్లు ఎత్తపోతే అంట ఈ నీళ్ళు మునిగిపోద్ది అని చెప్పేసి గేట్లు ఎత్తేసారంట, ఏదో చెప్తున్నాడు. అలా బుడమేరు లాకిలికి గేట్లు ఎక్కడ ఉంటాయి, ఎక్కడో డైరీ పైనుంచి వచ్చేస్తాయి. అయితే సరే అన్న, ఇంత వరద వచ్చింది కదా విజయవాడకి ఎప్పుడు రాని వద, అదే ఇప్పుడు రిటర్నింగ్ వాల్ ఉంది కదా కృష్ణాలంకలో, అది కట్టకపోతే పరిస్థితి ఏమైంది అంటారు? రిటైనింగ్ వాళ్ళు కట్టకపోతే కనుక అయినా అది కట్టినా కానీ మునిగి వచ్చేసింది ఇక పైకి. కట్టినా కానీ ఇప్పుడు ఎక్కడ ఫ్లైఓవర్ వారధి కింద మాత్రమే ఒక అడుగు గ్యాప్లో మాత్రం ఉన్నాయి, మిగతా రిటైనింగ్ వాల్ మునిగి కూడా వచ్చేసింది ఇళ్ళలోకి. ఓ పరంగా రిటైనింగ్ వాల్ కట్టకపోతే ఇంకొద్దిగా పైకి వచ్చేసాయి కృష్ణలంక మొత్తం మునిగిపోయేది. కట్నం కూడా మంచిదేగా, అది అయినా చంద్రబాబు ఉన్న టైంలోనేగా అది కూడా అమలైంది. ఈయన టైంలో జగన్ టైంలో పూర్తి చేశాడు దాన్ని. ఇప్పుడు చంద్రబాబు ఉన్న టైంలోనే ఆ ఫ్లైఓవర్ దుర్గమ్మ ఫ్లైఓవర్గా ఆయన టైంలో అయ్యింది. ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఆల్రెడీ అన్ని సంతకాలు అయిపోయిన తర్వాత మనోడు పూర్తి చేశాడు అంతే. రిటైనింగ్ వాళ్ళ వల్ల వదిలేకపోతే కనుక కొద్దిగా మునిగిపోయేది కృష్ణలంక. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద వచ్చిందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, నిజమేనంటారా? ప్రతి వాళ్ళు చెప్తారు ఈ రంగు ప్రభుత్వం వల్ల ఏమవుతాయండి. ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి అట్లా జరిగింది. అట్లా ఉన్న బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రైతులు బాగా తిరుగుతున్నాడు, ఎంతో కష్టపడి చేస్తున్నారు, బాగానే ఉంది. అది మరి ప్రభుత్వం విఫలం అయిపోయింది, వరద బాధితులకు సాయం అంది. జనరల్గా ఒకటి మంచి పని ఒక చెడ్డ వాళ్ళు అంటారు, అది కరెక్ట్ కాదుగా. చంద్రబాబు నాయుడు గారు చాలా మంది చచ్చిపోయేవాళ్ళు, ఆయన ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఊరు నిలిచింది. అది గొప్ప విషయం అది. అంటే ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించడంలో విఫలమైందంటూ కూడా ఆరోపణలు. అది కాదు, అది ఎప్పుడు ఉన్నది అది ఆ రోగం. ఏరే పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్పే మాటే అది. మన కళ్ళతో చూస్తున్నాం, ఎంతవరకు ఏం న్యాయం జరుగుతుంది ఇక చెప్పేది ఏమంటే పార్టీ వాళ్ళు చెప్తారు, పార్టీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు బ్యారేజ్ చేసి కొట్టారు, అది ఆ బోర్డు తీసుకొని బ్యారేజ్ కొట్టారండి, అది డ్యామేజ్ అవ్వాలని మళ్ళీ శత్రువులు చేసిన పని అది. అంటే ఆ 4 బోట్లు కూడా కావాలని చేశారంట. కావాలని చేశారు అది, నేను చెప్తున్నా కదా, కావాలని చేసింది అది. ఏనాడు అన్నట్టు జరిగిందా? అది ఎప్పుడు కూడా ఎంటాడుతుంది, రెండో ప్రభుత్వం ఎంటాడుతుంది, పాడు చేయడానికి పోరాడుతుంది. అది హైదరాబాద్లో ఎంతోమంది పీకలు చేశారండి, చండాలో పేరు రావాలని గవర్నమెంట్కి. పక్కనున్న గవర్నమెంట్ నిద్రపోదు, అది కెలుగుతూ ఉంటుంది. అది విషయం. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు, ఆయన ఉన్నా కాబట్టి ఇంతమంది రక్షణ జరిగింది. అంటే ప్రభుత్వానికి వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ ప్రజలకే అప్రమత్తం చేయలేదంటూ కూడా. అదేమన్నా ఏరు కాదు కదా, 4 పక్కలు వచ్చి పడింది. అది ఎప్పుడు కూడా బాగా చేయట్లేదు కదా, కట్టలో ఎప్పుడు రిపేర్ చేయాలా, కట్టలో రోడ్లు రిపేర్ చేయాలా, అడ్డుకోవట్లేదు కదా. మరి 4 పక్కన నీళ్ళు వచ్చేటప్పుడు వేస్తే ఊరి మీద పడుతుంది. అది జరిగింది, అది రిపేర్ చేయట్లేదు కదా. రోడ్లు రిపేర్ చేయాలి, కాలువ రిపేర్ చేయాలి, గవర్నమెంట్ చేయట్లేదు కదా. మరి 5 సంవత్సరాలు ఏంటంటే 10 సంవత్సరం బాగా చేయాలి. 5 సంవత్సరాలు బాగా చేయకపోతే ఎంత వెనకపోయినట్టు, ఏది ఆగుద్ది, ఏది ఆగదు. అది విషయం. అంటే బుడమేర వాకు వరద వస్తుందని తెలిసినా కానీ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అది అనవసరం మాటలు అయ్యి, లెక్క ఉంది కాబట్టి ఆ మాట రక్షణ జరిగింది. ఒక మిలిటరీ ఎట్లా కమ్ముకున్నారో అట్లా కమ్ముకొని అన్ని రకాలుగా ఆయుధాలు తీసుకుని జనం తీసుకుని రక్షణ చేయాలి. లేకపోతే ఎన్ని పిరిగిలు ఉండవు అక్కడ, చాలా రక్షణ జరిగింది. అది అనుకోకుండా అది ఏరైంది అనుకోండి, వరద వస్తుంది కట్ అవుతుందని ఊహ ఉండదు. ఏరు కాదు అది, 4 పక్కలు వచ్చిన నీరు, అది కట్టలు లేవు. అది విషయం. కట్టలు సరిగ్గా ఉంటే ఎందుకు జరిగేది అట్లా, అది విషయం. గవర్నమెంట్ తప్పేం, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తప్పేం కాదండి. గతంలో చేసిన గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయలేదుగా. అది విషయం. రిపేర్ అనేది అంటుకోవాలా, అది విషయం. మేము చెప్పేది అది. అంటే వరద ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేసిందంటే మీరేం చెప్తారు? బాగా చేస్తుంది, అంతులేగా చేస్తుంది. అది
అందరూ అధికారులు కానీ నాయకులు కానీ మొత్తం ఆ బురదలోనే ఉన్నారు. ఏది వాళ్ళతో పాటు పబ్లిక్తో పాటు దాంట్లోనే ఉన్నారు. ఇంకెక్కడో ఇళ్ళ దగ్గర ఒడుగు పడుకోవట్లా. చాలా బాగా చేశారు. పూర్తి గతి తేడా రాకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. ఎంతైనా కొంచెం తేడా వస్తుంది. అంతమందిలో ఎక్కడ అలివైద్దా చెప్పండి. అయినా మొత్తం అధికారులు కానీ నాయకులు కానీ మొత్తం ఆ బురదలోనే ఉన్నారు. ఇంకేంటి జనం నసి ఇంకో అది అశ్రద్ధ చేస్తే చాలామంది చచ్చిపోయేవాళ్ళు. సావడానికి పీకల దాకా ఊళ్ళో వచ్చి నీళ్ళు చాలండి. ఇది పెద్ద కేట్లో నుంచి రాకల్లా చాలా గొప్ప విషయం అది. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు కనుక కట్టకపోయి ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండిపోయేది? ఘోరంగా ఉండేది. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే అది కట్టారు. అది కట్టారు కాబట్టి చాలా మటుకు రక్షణ జరిగింది. అది మన రోడ్డే చేయట్లా. ఆ రిటైన్ వాళ్ళు ఎవరు చేస్తారు? అది ఇంకో గవర్నమెంట్ని చేసేదా? వాళ్ళే సత్యాలు కోరుకుంటారు. రోడ్లు ఇంత పెద్ద గోతులు పడితేనే చేయట్లా. అది గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది అది.